లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గురువుగారు అలాగే అంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా డబ్బు సమస్యలైతే ఉంటాయి. రుణాల వల్ల కానివ్వండి, లేదా డబ్బు రావాల్సి ఉండి రాలేకపోవడం, లేదా వీళ్ళు అప్పు తీసుకోవాలన్నా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తాంత్రికం పరంగా ఎలాంటి పూజలు కానివ్వండి, మనం ఏమైనా చేయగలిగే అవకాశాలుంటాయా గురూజీ? చాలా ఉన్నాయమ్మా. మనకు శాస్త్రరీత్యా ప్రస్తుతం ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఆ! ధనం ఏ పని చేయాలన్నా ధనంతో ముడిపడి ఉంటుంది. అటువంటి ధనాన్ని సంపాదించడానికి కొందరు వృత్తి ద్వారా, కొందరు వ్యాపారం ద్వారా, కొందరు ఉద్యోగం ద్వారా, ఇలా కుల వృత్తుల ద్వారా వాళ్ళకు అనుకూలంగా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక గృహ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, లేదా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకు గాని పెళ్లి చేయాలనుకున్నప్పుడు, అనుకోకుండా కుటుంబంలో ఏదైనా పెద్దవాళ్ళకి అనారోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగేటప్పుడు కూడా కొంత ధనాన్ని మన సంపాదన సరిపోనప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకొని రావడము, అవును. ఆ తర్వాత మనకు కావాల్సిన ఆ పనులను పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. అవును. ఇక్కడ ఆ అప్పు తెచ్చే సమయం గనక మనకు అనుకూలంగా లేకపోతే, సకాలంలో తీర్చలేకపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది. చాలామంది జీవితాలలో ఇబ్బంది పడుతున్నది ఇదే. ధనం ఉన్నవాళ్ళు ఆ ధనంతో వ్యాపారం చేసేవాళ్ళు, లేదా వడ్డీల రూపంలో ఇచ్చేవాళ్ళు, ఆ ఇచ్చే సమయాన్ని గనక తెలుసుకోకుండా ఇవ్వడం వల్ల కూడా, ఆ ఇచ్చిన ధనాన్ని సకాలంలో తిరిగి పొందలేకపోవడము, లేదా కొన్ని సమస్యల వల్ల కోర్టు ద్వారా గూడా కేసులు జరగడం గూడా జరుగుతుండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా హస్తం పరహస్తగతం అంటారు. హస్తా నక్షత్రం నాడు గనక తెలిసి గాని, తెలియక గాని పొరపాటున గనక డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్లయితే ఆ డబ్బులు పరహస్తగతం అంటే తిరిగి రావు. వెళ్ళిన డబ్బులు అవతల వాళ్ళకే చెందుతాయి అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఈ డబ్బులు మరలా మనం తిరిగి పొందాలి అనంటే ధనాన్ని తిరిగి పొందలేకపోవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. కొన్ని సందర్భాలలో ఆ డబ్బుల కోసం పోలీస్ స్టేషన్‌కెళ్ళడము, లేదా ఆ! కోర్ట్ ఇష్యూస్ చేయడము, అవును. తద్వారా గూడా ప్రయత్నం చేసినా అందులో పూర్తి అమౌంట్ రాకపోవడాన్ని గూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా చాలామంది ధనాన్ని ఇచ్చేటప్పుడు ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే, ఆ ధనం మీదే వాళ్ళు జీవనాన్ని సాగించాలి అనుకున్నప్పుడు, ఆ ధనమే వాళ్ళకి ఆధారం అనుకున్నప్పుడు, మనం ఇచ్చేటప్పుడు గూడా తీసుకునే జాగ్రత్తల వల్ల మాత్రమే సంపూర్ణంగా ధన లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కొందరు అవసర నిమిత్తం తీసుకున్న డబ్బులు మిగిలిన వాళ్లకు వాళ్ళ అవసరాలకు సంబంధించి ఏదైనా డబ్బులు తీర్చగలరు గానీ, ఆ తెచ్చిన సమయమో ఏమో తెలీదు గానీ ఎంత తీర్చాలనుకున్నా గూడా వడ్డీల రూపంలో పెరిగిపోతూ ఉండడం వల్ల అసలు తీర్చలేక, వడ్డీ కట్టలేక ఇబ్బంది పడిపోతూ అవును. ఉంటారు. అటువంటి వాటికి తాంత్రిక విధానంలో చక్కని పరిహారాలు తెలియజేయబడ్డాయమ్మా. ఎప్పుడైనా మనకు నమ్మకం ప్రధానం. మనం భగవంతుడిని నమ్మి, భగవంతుని అనుగ్రహంతో మనం జీవనాన్ని ఎలా అయితే సాగిస్తున్నామో, ధన సంబంధమైన విషయాలలో కూడా ఈ యొక్క పరిహారం ద్వారా ఖచ్చితంగా నేను ఆర్థిక లాభాన్ని పొంది, ఎవరికైతే ఇవ్వాల్సిన ధనాన్ని సకాలంలో తీర్చివేయగలను అనే సత్సంకల్పంతో ఉండాలి. మొట్టమొదటగా మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదు అనుకోని బాధపడే వాళ్లకు ఎటువంటి పరిహారాలు తాంత్రిక విధానంలో తెలియజేయబడ్డాయో వివరంగా తెలుసుకుందాం. ఓకే. దీనికి ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే 2 తమలపాకులను సేకరించాలి. హ్మ్. ఒక తమలపాకు పైన వెన్నను అప్లై చేయాలి. వెన్న. ఆ! ఆ వెన్నను అప్లై చేసి దానిమ్మ చెట్టు యొక్క పుల్ల అంటే మనం దానిమ్మ కాయలకు కూడా కొన్నిసార్లు కాడ పుల్లలు. రూపంలో ఆహా! వస్తుంటుంది. ఆ యొక్క పుల్లను సేకరించాలి. దాన్ని ఎందుకు తీసుకోవాలో కూడా వివరంగా చెప్తాను. హ్మ్. లక్ష్మీదేవికి సంబంధించిన ఫలాలలో మనం దానిమ్మ దానిమ్మ. ప్రధానమనమాట. అవునవును. దానిమ్మ చెట్టుకు సంబంధించిన పుల్లను ఉపయోగించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. అందుకని ఓకే. ప్రత్యేకంగా దానిమ్మ చెట్టు యొక్క పుల్లతోటి ఏ ఏ వ్యక్తి అయితే మన దగ్గర డబ్బులు తీసుకున్నాడో ఆ వ్యక్తి పేరును వివరంగా రాసుకోవాలి. అంటే తమలపాకు పైన వెన్న రాసిన తర్వాత ఆ పుల్లతోటి రాసినప్పుడు ఆ రాసిన భాగంలో నెయ్యి అదే ఆ వెన్న అనేది తొలగిపోతుంది. వారి యొక్క పేరు వివరంగా కనబడుతూ ఉంది. అవును. ఆ కనబడే సందర్భంలో ఆ పేర్లు అంటే పక్కకు చెరిగిపోకుండా ఉండడానికి ఇంకొక తమలపాకును దానిపైన బోర్లించాలి. హ్మ్. అలా బోర్లించిన తర్వాత ఆవు నేతితో వెలిగించిన ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని దానిపైన ఏర్పాటు చేయాలి. ఈ ప్రాసెస్ అంతా రావి చెట్టు మొదల భాగంలో గనక చేసినట్లయితే అతి శీఘ్రముగా ధన రాబడి
తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. గురువుగారు ఇలా రాస్తే మనకు డబ్బులు ఎలా వస్తాయి అని సందేహం కలగాలి. ఉమ్, ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వెన్నని రాయడం, వెన్న యొక్క తత్వం ఏంటి? వేడికి కరిగిపోతుంది. కరిగిపోతుంది. ఇక్కడ ఆ వెన్నను రాసిన చోట మనం ఆ పర్సన్ యొక్క పేరు రాసినప్పుడు తన మనసులో ఏ ఆలోచన ఉన్నా, అంటే ఇవ్వలేకపోవడానికో లేదా ఇద్దామనుకున్నా డబ్బులు రాలేకపోతానో ఏదో ఒక కారణం చేత మనకి ఏదో ఒక మాటలు చెప్తున్నాడు అనుకోండి, తన ఆలోచన విధానము ఖచ్చితంగా మనకి ఇవ్వాలనే భావంతో మారుతుంది. అంటే ఆ వెన్న ఎలా అయితే కలుగుతుందో వాళ్ళ తన మనసు ఆలోచన కూడా. విధానం మనకి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన కలగడానికి కారణమవుతుంది. ఓకే. ఈ యొక్క ఓకే. వేడి వల్ల ఏమవుతుందంటే వాయుతత్వం వల్ల అతనికి ఆర్థిక పరంగా ఎక్కడైతే ధన నష్టం జరుగుతుందో ఆ ధన లాభం రావడానికి మనం చేసే పూజ ముందు అతనికి డబ్బులు రావడానికి కారణమవుతుంది. ఓకే. ఫస్ట్ వాళ్ళకి బెనిఫిట్ అయిన తర్వాత వాళ్ళు మన దగ్గరకొచ్చి మన పైసలు మనకి ఇచ్చేస్తారు. అవునమ్మా. ఓకే. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, గురువుగారు వాడి ఇంతవరకు నాకు డబ్బులే ఇవ్వలేదు, ఆ! వాడికి డబ్బులు ఇచ్చేటట్టు మనం డబ్బులు ఎందుకు మనం చేయాలి ఎందుకు అని అంటారు. చేయాలి అని. అవును. మనం తెలిసిచ్చామో తెలియకిచ్చామో జరిగిపోయింది. అదే. మనం ఇలా చేయడం వల్ల మనం ఒక సత్సంకల్పం, మన డబ్బులు రావడం కోసం ఒకడికి మంచి జరిగే ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. ఒకరికి మంచి జరిగే ప్రయత్నం మనం చేసినప్పుడు భగవంతుడు వాడి ద్వారా మనకి రావాల్సిన డబ్బును ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధానాన్ని ఆచరిస్తామో ఆ విధానంలో రావి చెట్టు దగ్గర మనం ఏర్పాటు చేసి ఆ యొక్క దీపాన్ని వెలిగించి 21 ప్రదక్షిణ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోవాలి. ఓకే. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడానికి రావలసిన ధనం కానీ ఇవ్వాల్సిన ధనానికి సంబంధించి కార్తవీర్యార్జునుడి రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరొక అంశే కార్తవీర్యార్జునుడు. ఈయన ప్రత్యేకంగా రుణ ధన సంబంధమైన విషయాలకు అధిష్టాన దేవుడు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుజుడు దోషకారకుడైనప్పుడు జాతకరీత్యా కళ్యాణ దోషాలు, సంతాన దోషాలు ఇవి ఎలా అయితే తొలగిస్తాడో కార్తవీర్యార్జున మంత్రంతో ఓం నమో కార్తవీర్యార్జునాయ నమః అంటూ 21 ప్రదక్షిణ చేయాలి. గురువుగారు అంటే ఈ మంత్రాన్ని ఇంకా పూర్తిగా ఏమైనా చెప్పుకోవచ్చా అని అనుకుంటే ఓం నమో కార్తవీర్యార్జునాయ నమో రాజ బాహు సహస్రావణ తస్యత్ స్మరణ మాత్రేన గతం నష్టం లాభాంచి దేహిమే. గతం నష్టం అంటే ఇంతకుముందు ఇచ్చిన ధనం కానీ తీసుకున్న ధనం కానీ లాభాంచి దేహిమే, లాభంతో తిరిగి నాకు ప్రసాదించు తండ్రి. ఇక్కడ సహస్రబాహువేనంటే చాలు కార్తవీర్యార్జునుడు చాలా ఉప్పొంగిపోయి ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి సంపూర్ణమైన ధన లాభాన్ని కలిగించడానికి, అది రావాల్సిన ధనాన్ని కానీ ఇవ్వాల్సిన ధనాన్ని కానీ సంపూర్ణమైన అనుగ్రహంతో తిరిగి పొందడానికి అవకాశాన్ని కల్పించబడుతుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రావలసిన ధనము రూపాయితో సహా 21 రోజుల్లో తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మనము ఈ యొక్క విధానాన్ని మంగళవారం నాడు ఆచరించాలి. ప్రతిరోజు మంత్రాన్ని అయితే 21 రోజులు, ప్రతిరోజు 21 సార్లు తప్పనిసరిగా మీరు ప్రారంభించిన రోజు నుంచి పఠించుకోవాలి. ఇలా 3 మంగళవారాలు మనం విధానాన్ని ఆచరిస్తూ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు పఠిస్తూ మంగళవారం నుంచి 3వ మంగళవారం అంటే 21 రోజు అవుతుంది. కాబట్టి 21 రోజు పూర్తయిపోయే లోపల రావాల్సిన ధనాన్ని సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. గురుగారు, ఇప్పుడు నేనైనా సరే ఒకళ్ళ దగ్గర కొంచెం ఎక్కువగా మనీ తీసుకున్నాను అనుకోండి, ఇవ్వలేని పరిస్థితులు నా సైడ్ ఎన్నో ఉండొచ్చు. అవునమ్మా. అటువంటి పరిస్థితులలో అక్కడి ఉన్న వాళ్ళు, నా ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, మరి నేను ఎలాంటి పూజలు చేయవచ్చు, ఎలాంటి తాంత్రిక పూజలు చేయవచ్చు? తప్పకుండా అమ్మా తెలియజేస్తాను. ఇక్కడ ధనాన్ని ఇవ్వగలిగిన వాడికి ధనలాభం కలిగినందువల్లే తను ఇవ్వగలుగుతున్నాడు. అవును. అదే విధంగా మనం తీసుకున్న డబ్బులు సకాలంలో ఇవ్వాలంటే కూడా మనం ఉమ్. తెలుసుకోవాలి. ఇక్కడ దీనికి కూడా మనం కార్తవీర్యార్జున మంత్రాన్ని పఠించవచ్చు. ఓకే. ప్రత్యేకంగా దీనికి ఆచరించవలసిన విధానాన్ని మరొకటి తెలియజేయబడింది. ఉమ్. మనకు ప్రతి పూజలో కూడా కొడుకులు అంటారు. ఇక్కడ తెలంగాణ సంప్రదాయంలో కొబ్బరి గిన్నెలు, ఎండు కొబ్బరి గిన్నెలను కొడుకులు అని అంటారు. ఉమ్. వాటిల్లో పంచదార మరియు పల్లీలు ఈ ఉమ్. రెండింటినీ కలిపిన మిశ్రమాన్ని దాని నిండుగా ఏర్పాటు చేసి రావి చెట్టు సమీపంలో చిన్న పాదులాగా తీసి ఈ యొక్క కుడుకులను అందులో ఉంచాలి. ఉమ్. అలా ఏర్పాటు చేసి రావి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణ చేస్తూ కార్తవీర్యార్జున మంత్రాన్ని గనక చదివినట్లయితే ఇక్కడ తీపి పదార్థం ఉన్నప్పుడు సూక్ష్మ రూపంలో ఉన్న సూక్ష్మజీవులు ఉమ్. దానిని ఎలా అయితే గ్రహిస్తాయో మనకు రావలసిన డబ్బులు రాక ఉమ్. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నప్పుడు రావాల్సిన ధనం సకాలంలో రావడానికి
తాంత్రిక విధానంలో ఈ యొక్క విధానము చాలా దోహదపడుతుంది. ఉమ్. తత్కారణంగా ఏమవుతుంది, కొద్ది కొద్దిగా ఇవ్వాల్సిన వాళ్ళైనా సరే, లేదా మనం ఏ వృత్తిలో ఉన్నామో, లేదా వ్యాపార రీత్యానో, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారానో ఉన్న జీతానికి ఎక్కువ శాలరీ వచ్చే విధంగా ఉద్యోగస్తుడికి ఉమ్. అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవాడికి ఒక కొత్త అవకాశం ద్వారా ఆర్థిక లాభం పొందుతారు. అదేవిధంగా వృత్తిపరంగా చేసేవాడికి ఏదో ఒక పంట చేతికి రావడమో, దాని కారణంగా ఎక్కువ డబ్బులు రావడమో, అలా ఏదో ఒక కారణం అనేది కార్తవీర్యార్జున స్వామి అనుగ్రహంతో తిరిగి పొంది సకాలంలో మనం ఎవరికైతే ధనం ఇవ్వాలనో వాళ్లకు వడ్డీతో సహా ఇవ్వగలిగిన స్తోమత ఏర్పడడానికి కారణమవుతుందన్నమాట. ఓకే. ఈ 2 విధానాలు ఎవరు ఆచరించినా వారి వారి జీవితాలలో వారి యొక్క చివరి నిమిషం వరకు ఆర్థిక పరంగా ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకునే విషయంలో కానీ, లేదా మనం ఎవరి దగ్గరన్నా తీసుకున్నప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అంటూ ఉండదు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుందన్నమాట.